ఇగో ఓట్ల చోరీపై సినిమా ఇంకా ఉంది. ఆంధ్రజ్యోతిలో రాశారు ఇది. ఒక వ్యక్తికి ఒక ఓటు విధానం రాజ్యాంగానికి మూల స్తంభం. ఈసీ అమలు చేయటం లేదు. అందుకే మేము రాజ్యాంగ రక్షణకు పోరాడుతున్నామని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు మీరు ఈ ఎలక్షన్స్కి ముందు కూడా మీరు ఎంచుకున్న స్లోగన్ ఏంటంటే ఇంకోసారి బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్నే మార్చేయబోతుంది, కాబట్టి బీజేపీ హటావో దేశ్ బచావో అని చెప్పి మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బట్ అది వర్కౌట్ కాలా. కులగణన అనుకున్నారు, అది వర్కౌట్ కాలా. ఇప్పుడు మరి ఓట్ల చోరీ అనే ఒక అంశం తీసుకున్నారు. ఎంతవరకు వర్కౌట్ ఇది దీంట్లో చాలా అంటే మీరు లేవనెత్తే అంశాలు కొన్ని బాగానే ఉన్నాయి, కానీ కొన్ని తిరిగి మీ వైపే చూపిస్తున్నాయి. వాటి గురించి మాట్లాడదాం మనం. ఫోటో అందరూ ఇదే వేశారు. వరంగల్ నగరంలోని హంటర్ రోడ్ సంతోషి మాతేరే నివాస ప్రాంతాల్లో భారీగా చేరిన వరద నీరంట. బాబా, రోడ్ల మీద కూడా వచ్చేసింది కదా. మొత్తం ఇదంతా చెరువై ఉండొచ్చు, గతంలో ఒక పెద్ద చెరువై ఉండొచ్చు. ఆక్రమించేసి ఫ్లాట్లు వేసేసారు. ఏమైంది, వర్షం వస్తే నీళ్ళు ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ అటు పోయి కూర్చున్నాయి. చెరువుల్ని కబ్జా పెట్టి ప్రకృతితో గేమ్స్ ఆడితే ఇలానే ఉంటుంది. అమ్మవారి కుంకుమార్చన ఉద్రిక్తం. బంజారా హిల్స్లోని ఆలయంలో బోనం సమర్పించేందుకు బీజేపీ నాయకుల యత్నం. అడ్డుకున్న పోలీసులు, పలువురు నేతలు అరెస్టు. రామచంద్రరావు గృహ నిర్బంధం. ఇప్పుడు ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనవసరంగా ఓవర్ యాక్షన్ చేస్తుంది. అనవసరంగా ఆ ఇష్యూని మీరు లేవనెత్తిన ఇష్యూయే అసలు మీరు చేసిందే పెద్ద పనికిమాలిన పని. ఇంకా దాన్ని గిల్లుతున్నారు, గిల్లి 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 రెక్కుతున్నారు. చాలా ఖచ్చితంగా అది కోతిపుండు అవుతుంది, ఖచ్చితంగా మీకు బూమరాంగ్ అవుతుంది. ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు, మరి ఎందుకు ఆ విషయం పైన అంత ఇంట్రెస్ట్, ఆ భూమి పైన మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటో తీద్దాం, బయటికి మాట్లాడదాం అది కూడా.